విశాఖలోని రామానాయుడు స్టూడియోస్ కి సంబంధించిన భూములకి సంబంధించి ఒక అప్డేట్ అందుతోంది. షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సినీ అవసరాలకు కేటాయించిన భూమిలో లేఅవుట్లు వేశారు. దీంతో షోకాజ్ నోటీసులకు సిద్ధమయ్యారు అధికారులు. స్టూడియో అవసరాలకు కాకుండా లేఅవుట్ వేసినట్లు గుర్తించామన్నారు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భూముల దుర్వినియోగానికి ప్రయత్నించినట్లు గుర్తించామని, నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు కలెక్టర్. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో అప్డేట్ ఇది. సినీ అవసరాలకు కేటాయించిన భూమిలో లేఅవుట్లు వేశారని, దీంతో షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. స్టూడియో అవసరాలకు కాకుండా లేఅవుట్లు వేసినట్లు గుర్తించామన్నారు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భూముల దుర్వినియోగానికి ప్రయత్నించినట్లు గుర్తించామని, నిబంధనలు అతిక్రమిస్తే భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు కలెక్టర్. షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఋషికొండ దగ్గర ఉన్న రామానాయుడు స్టూడియోస్ వాళ్ళకి ఇచ్చిన భూమిని ఇచ్చిన పర్పస్కు వాడకుండా వేరే రెసిడెన్షియల్ లేఅవుట్గా మార్చడానికి ప్రయత్నించారని ప్రభుత్వం గుర్తించింది. దాని మేరకు వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఒక సమాధానాలు తెలుసుకొని వాస్తవంగా దాంట్లో వైలేషన్స్ ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ఆ భూమిని వెనక ప్రభుత్వానికి తీసుకోవడానికి ఆదేశం జారీ చేశారు రెవెన్యూ శాఖ కార్యదర్శి వారు. దాని మేరకు మనము షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సమాధానం చూసి వాళ్ళు సమాధానం సరిగా లేకపోయిన పరిస్థితిలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సో అది స్టూడియో అవసరాలకు కాకుండా లేఅవుట్లు వేసినట్లు గుర్తించామన్నారు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భూముల దుర్వినియోగానికి ప్రయత్నించినట్లు గుర్తించామని, నిబంధనలు అతిక్రమిస్తే భూముల్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని, అలానే షోకాజ్ నోటీసులకు గనక సరైన సమాధానం ఇవ్వకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్.